మూతపడి ఉన్న కంపెనీపై కన్నేశారు. అదును చూసి దొంగతనానికి పాల్పడ్డారు. కోట్ల విలువ చేసే మిషనరీ ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటు చేసుకుంది. సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. 3 కోట్ల రూపాయలు విలువ చేసే మిషనరీ ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ కంపెనీ గత 2 ఏళ్లుగా మూతపడి ఉంది. చోరీపై కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు దర్యాప్తు కూడా చేపట్టారు. రైట్, ఆ వాగ్వాదం కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా దొంగతనాన్ని పాల్పడ్డారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, ఇప్పటికే అది కంపెనీ అనేది 2 years పాటు క్లోజే ఉందంటున్నారు. మరి దొంగతనం జరిగిందని ఏ విధంగా గుర్తించారు? యజమానులు ఏం చెప్తున్నారు? అయితే దొంగలు కూడా కొత్త రకం తెరలేపారనేది తెలుస్తుంది. అయితే ఇంతవరకు మూసి ఉన్న తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేస్తూ ఆ చోరీలకు పాల్పడుతున్నటువంటి దొంగలు ఇప్పుడు కొత్త పందాలను ఎంచుకుంటున్నారు. ఏదైతే ఆ కంపెనీలు మూతపడ్డ కంపెనీలు మొత్తం తొలగా కూడా టార్గెట్ చేస్తూ ఆ వాటిలో ఉండేటటువంటి విలువైన సామాన్లకే ఆ మొత్తం తొలగా కూడా దొంగతనానికి పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొత్త తరహాలో మోసం కూడా జరుగుతుందంటే కూడా దొంగతనాల్లో కొత్త తరహా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కూడా భారీ చోరీ ఇదే విధంగా చోరీ చేశారు. సుమారుగా 3 కోట్ల విలువైనటువంటి మిషనరీ ఇతర సామాగ్రిని మొత్తం తొలగా కూడా అక్కడ నుండి మాయం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జీడిమెట్లలోని సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీ అయితే గతంలో నుంచి నడుస్తున్నటువంటి కంపెనీ 2 సంవత్సరాలుగా ఈ కంపెనీ అయితే లాభాలు లేకుండా లాస్ లో నడుస్తున్న కారణంగా అయితే యజమాని ఇక్కడ లేని కారణంగా యజమాని మొత్తం విదేశాల్లో ఉండే కారణంగా అది అనివార్య కారణాల వల్ల మూతపడినట్టుగా తెలుస్తుంది. అయితే కంపెనీ మూతపడటమే అదునుగా చూసినటువంటి దొంగలు ఆ మిషనరీని ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తుంది. జీడిమెట్ల పోలీసులుగా ఫిర్యాదు చేసినటువంటి కంపెనీ ప్రజలు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఆ యొక్క కంపెనీ షటర్ తెరిచి ఉండడం చేత అనుమానం వచ్చింది. అయితే అనుమానం వచ్చిన క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గమనించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వస్తువులను వేరే దగ్గర డంప్ చేస్తున్న క్రమం లోపల అనుమానం రావడంతో పోలీసులకు అయితే మొత్తం సమాచారం అందించారు. యజమాని ఆ ఫిర్యాదు ప్రకారంగా మొత్తం అక్కడ కంపెనీలో వెళ్లి చెక్ చేయక సుమారుగా 3 కోట్ల విలువ చేసే మిషనరీ మొత్తం కూడా చోరీకి గురైందంటూ కూడా యజమాని తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.